ఉన్నతమైన దేవుని నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ దినమున భారతదేశములో దేశమునకు స్వతంత్రము వచ్చి ఉన్నదని మనమందరము కూడాను ఈ దినాన చాలా సంతోషంగా ఉంటున్నాం. భారతదేశమునకు సంతోషముగా ఉన్నటువంటి రోజు ఈ రోజున, అనగా అంతకు ముందు, ఈ రోజుకు ముందు 1947 ఆగస్టు 15కు ముందు సంతోషము లేదని మనం అనుకున్నాం. అనగా భారతదేశమునకు బానిసత్వము నుంచి, భారతదేశము బానిసత్వము నుంచి స్వతంత్రులుగా మార్చబడినటువంటి రోజు ఈ రోజున. అనగా ఈ దేశం యొక్క అధికారము, ఈ దేశం యొక్క ప్రతి పరిస్థితి విదేశీయుల చేత వారి యొక్క క్రమము చొప్పున నడిపించబడినదని, వారి యొక్క మనస్సు ప్రకారమే నడిపించబడినదని, వారిలో ఉన్నటువంటి ఆలోచన సరైనదే భూలోకంలో ఉన్నటువంటి ఆ భారతదేశంలో ఉన్న మానవాళిపై వారు పెట్టారని, ఆ స్థితిని ఎరిగి దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి మన భారతదేశంలో కొందరు నాయకులు వారు త్యజించినటువంటి ప్రాణములను బట్టి, వారు దేవుని కొరకు పని చేసినటువంటి స్థితిని బట్టి, వారు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క రెవల్యూషనరీ యాక్టివిటీస్ బట్టి, యాజిటేషన్స్ బట్టి మనకు కొంతకాలము మనం ఫైట్ చేసినప్పుడు 150 సంవత్సరాల కాలము బానిసత్వములో ఉన్నటువంటి మనము వారి నుంచి విడిపోయి మనము మన స్వతంత్ర రాజ్యముగా ఏర్పాటు కాబడ్డామని ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనకి సంతోషకరమైనటువంటి రోజును గుర్తు చేసిన స్థితిని మనం అందరం గుర్తు చేసుకుంటున్నాం. భారతీయుడైనటువంటి వాడు ఎవరైనా కూడాను ఈ దినమును బట్టి మనము సంతోషించాలి. ఆ సంతోషంలో కారణం ఏంటంటే మనకున్నటువంటి వ్యక్తిగత స్వాతంత్రం మనకు వచ్చేస్తుంది. మనం ఈ లోకంలో జీవించడానికి దేవుడు సృష్టి క్రమం ప్రకారము మానవుడికి ఉన్నటువంటి యోగ్యతలను వాడు అనుభవించడానికి మన రాజ్యము, మన ప్రజలు, మన నాయకులు, మన చట్టము దానిని బట్టి నడుస్తుందని మనం అందరము గమనించాలి. ఆ రీతిగా అటువంటి స్థితిలో మనం ఉండి మనము సంతోషకరమైనటువంటి స్థితిలో మనం చూస్తున్నాం. అప్పుడు నాయకులు మహాత్మా గాంధీ అనే ఒక భారతీయుడు ఈ యొక్క స్వతంత్రంలో ప్రధాన పాత్ర వహించిన వాడు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది మనుషులు ఉన్నారు, కానీ మహాత్మా గాంధీ గారికి ఒక్కరినే మహాత్ముడు అని పిలిచే యోగ్యత సంభవించింది. అనేక మంది నాయకులు ఆఫ్రికాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఇతర దేశాల స్వతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ యొక్క మహాత్ముడు అని పిలవందే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని పిలవడానికి లేదు. అనగా ఆయనను మహా ఆత్మ, అనగా ఆయన్ని గొప్ప ఆత్మ గలవాడు అని ఆయనకి పేరు పెట్టారు వాళ్ళే, బ్రిటిష్ వాళ్ళు. ఆ మహాత్ముని యొక్క ఆ నాయకత్వం కింద భారతదేశంలో ఉన్నటువంటి ఆనాడు అనేకమైనటువంటి దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నీ కూడా కలిసి కొన్ని రాష్ట్రాలుగా తయారు చేయబడ్డాయి. అనేక భాషలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేకమైనటువంటి రేసెస్ ఉన్నాయి మన దేశంలో. అందరినీ కూడా యూనిటీ అండ్ డైవర్సిటీ అనే ఒక చట్టం చేసి మనందరము కలిసి జీవించడానికి ఒక చట్ట ప్రకారం మనము ఈ లోకంలో జీవిస్తూ వస్తున్నాం. ఆ చట్టంలో ఉన్నటువంటి ఒక భాగమే ఫండమెంటల్ రైట్ ఏంటంటే మనకు రైట్ టు రిలీజియన్. ఏంటది? రైట్ టు రిలీజియన్. ఎవరి మతాన్ని వారు వారి యొక్క మనోగతాన్ని బట్టి వారు స్వీకరించవచ్చు, ఆ మతంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించవచ్చని ఒక చట్టాన్ని కూడా మనం తెచ్చుకున్నాం. ఆ చట్టం ప్రకారము మనకున్నటువంటి యోగ్యకరమైన స్థితిని బట్టి మన దేవుణ్ణి, మనం ఎన్నుకున్న దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి మనం ఆరాధించడానికి దేవుడు ఒక యోగ్యతను ఈ దేశంలో ఇచ్చారని దేవాతి దేవుడు ఈ దినాన మనకి గుర్తు చేస్తున్న స్థితులను
మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ఆ రీతిగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు సంతోషించవలసినటువంటి రోజుగా ఉంటుందని ప్రతి ఒక్కరూ గమనించాలి. మనందరం కూడాను మనకు స్వతంత్రం వచ్చిందని చెప్పడానికి మీరందరూ ఒకసారి అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. గుడ్. దేవునికి స్తోత్రాలు. అనగా మనం దైవ దేశభక్తి కలవారు అనగా పేట్రియాటిజం అనగా మనం ఏ దేశాన్ని వారు ప్రేమించాలని దేవుని యొక్క వాక్యంలో కూడా అనేక సత్యాలు ఉన్నాయి. అయితే మన దేశాన్ని మనం ప్రేమించి మనకున్నటువంటి సభ్యత్వాన్ని బట్టి మనకున్నటువంటి సిటిజన్షిప్ ని బట్టి మన స్వతంత్రులుగా ఈ దేశంలో జీవిస్తున్నాం. రైట్ టు ప్రాపర్టీ, నీవు సంపాదించుకోవచ్చు, ఈ దేవుడిని నువ్వు అంగీకరించవచ్చు. రైట్ టు స్పీచ్, నీవు ఏదైనా కూడాను నీకున్నటువంటి భావాల్ని వ్యక్తపరచవచ్చు. ఈ రీతిగా స్వతంత్రం అంటే ఇవన్నీ ఉంటాయి. అవి బ్రిటిష్ వారు ఉన్నప్పుడు మన వాళ్ళకి అది కోల్పోయారు. అది కోల్పోయి మరలా మనకు కావాల్సినటువంటి ప్రతి పరిస్థితిని తెచ్చుకొని మన పితరులు అనుభవించారు వారి బానిసత్వాన్ని. మనమైతే స్వతంత్రులుగా ఉన్నాం, స్వతంత్ర దేశంలో మనము జీవించాం. కాబట్టి దేవునికి ఎంతగా వందనస్తులు అవుతున్నాం. అసలు బానిసత్వం అంటే ఏమిటి? పరిశుద్ధ గ్రంథములు కొన్ని సత్యాలను మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములు లిబర్టీ, స్వతంత్రము, ఇండిపెండెన్సీ, స్వాతంత్రత, ఇవన్నీ కూడాను పరిశుద్ధ గ్రంథములు ఆది నుంచి నడుస్తూనే వస్తున్నాయి. ఆది నుంచి ఇవన్నీ నడుస్తూనే వస్తున్నాయి. మనందరికీ తెలుసు పరిశుద్ధ గ్రంథములు ఇశ్రాయేలీయులని ఉన్నారు. మనందరికీ తెలిసిన వారి ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయులు ఎవరు అని మనం చూసినప్పుడు ఒక అన్యుడుగా చెప్పబడుతున్నటువంటి అబ్రహాము అనే సంతతి నుంచి దేవాతి దేవుని అంగీకరించినటువంటి జనాంగముగా ఉంటున్నారు. దేవుడు ప్రత్యేకించి వారిని ఎన్నిక చేసుకొని భూలోకములో ఆయన జనాంగముగా, ఆయన యొక్క శక్తిగా ఈ లోకములో ఆయన తయారు చేసుకున్నటువంటి జనాంగము. ఆ జనాంగము అబ్రహాం అనే ఒక వ్యక్తిని బట్టి, నాన్నగారు ఎలాంటి వాడంటే విగ్రహాలను తయారు చేసేవాడు. ఆ విగ్రహాలను అమ్మటానికి అబ్రహామును పంపించేవాడు. అలాంటి కుటుంబం నుంచి దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఆ వ్యక్తి విశ్వాసులకు తండ్రి అని ప్రపంచానికి అలనాడును మొదలుకొని నేటి వరకును ఆయన మించిన విశ్వాసి ఇక ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో కనపడతలేదు. అబ్రహాం ద గ్రేట్. అబ్రహాం అనే ఒక వ్యక్తిని బట్టి ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం అంతా ఒక గుంపుగా తయారు చేయబడ్డారు. వారందరూ కూడాను ఆ ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల కాలము బానిసత్వంలో ఉన్నారు. 430 సంవత్సరాల కాలము బానిసత్వంలో ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి ద్వారా వచ్చినటువంటి జనాంగమే ఆ జనాంగం అని మనం గుర్తించుకోవాలి. వారందరూ ఎలాగో శ్రమలు పడ్డారు మనకు తెలుసు. వారికి స్వతంత్రం లేని వారిగా ఉన్నారు. వాళ్ళ దేవుణ్ణి ఆరాధించడానికి వారికి శక్తి లేని వారిగా ఉన్నారు. వారి యొక్క క్రమంలో వారి పనులు చేసుకోవడానికి వారికి స్వతంత్రం లేదు. ఆ దేశంలో ఏ శ్రమ ఉన్నదో ఆ శ్రమ, రాజు చెప్పిన శ్రమను వారు అనుభవించే వారిగా ఉంటున్నారు. దేవుడైతే వారిని ప్రత్యేకమైన జనాంగంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్వతంత్రమును లేని వారిగా బానిసలుగా ఉంటున్నారు. మనకైతే ఇప్పుడు మన దేవుడిని మనం ఆరాధించుకోవడానికి అనేకములైనటువంటి మీడియాలు మనకున్నాయి, అనేకములైనటువంటి స్థలాలు మనకున్నాయి, అనేకములైనటువంటి పరిస్థితులు మనకున్నాయి. వారికైతే వారి దేవుణ్ణి ఆరాధించడానికి ఏ మాత్రము కూడాను అవసరత ఉంది, కానీ ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. ఆ రాజు వారు ఎంత అడిగినా కూడాను ఒక పర్యాయం అడుగుతారు, 3 దినముల కాలము మేము వెళ్ళి మా దేవుడిని ఆరాధించుకుని వస్తాం, మమ్మల్ని పంపించు రాజు అంటే నో 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 అని అన్నాడు. ఆ రీతిగా దేవుడిని కూడా ఆరాధించలేని పరిస్థితులు ఆ ఇశ్రాయేలీలు ఆ దేశంలో ఉన్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ యొక్క ఇశ్రాయేలీలు దేవుని ఒక రోజున ప్రార్థిస్తారు. ఆ ఇశ్రాయేలీలు
దేవుని ఒక రోజున ప్రార్థిస్తారు. నిర్గమాకాండములు వారి ప్రార్థనను ఒకసారి మనం విందాం. ఆ నిర్గమాకాండములు వారి ప్రార్థనను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా రాశారో మనం ఒకసారి చూస్తూ వస్తున్నాం. నిర్గమాకాండము 2వ అధ్యాయములో ఉన్నటువంటి సత్యాన్ని చూస్తున్నాం. 23వ వచనము 24వ వచనాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. అలాగున అనేక దినములు ప్రతి ఒక్కరు గ్రంథముది చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా మనకి ఈ దినాన తెలియజేస్తున్నాడు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీలు తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరిను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునిను. దేవునికి స్తోత్రాలు. ఆపుతలే కదండి. దేవాతి దేవుడు ఆ ప్రార్థన విన్న తర్వాత ఈ మాట చదువుతాను చూడండి. నేను దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రార్థన అంటే దేవుడు అలాగ చూడాలి. ప్రార్థన అంటే వారి ప్రార్థనలో సత్యం చూడండి ఎలాగుండదు, వారి ప్రార్థనలో భావం చూడండి ఎలాగుండదు. నిట్టూర్పు వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా నీకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను దేవునికి అలాగ తెలియచేయాలి. ముందు ఆ సమస్యను దేవునికి తెలియచేయాలి. ఆ సమస్యను తెలియచేసిన తర్వాత అందులో ఉన్న బాధను దేవునితో చెప్పాలి. ప్రార్థించే విధానం ఇశ్రాయేలీయులు మనకు నేర్పిస్తున్నారు. మొట్టమొదటిగా నీ సమస్య ఏంటో నువ్వు దేవునికి చెప్పాలి. నువ్వు వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే నీ సంఘ ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ నీ సమస్య దేవునికి చెప్పాలి. ఆ సమస్యలో ఉన్న బాధను నీవు ఏ రీతిగా పడుతున్నావు ఆ బాధను కూడా దేవాతి దేవునికి తెలియచేయాలి. అప్పుడు దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరిను. అది పరిస్థితి. ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరిను. 3వ ఆకాశంలో ఉన్న దేవుని దగ్గరికి నీ ప్రార్థన చేరాలి. 2 ఆకాశాలు దాటి 3వ ఆకాశంలో దేవుడు ఉంటారు. ఆ ఆకాశంలో ఉన్న దేవుడికి నీ ప్రార్థన చేరాలి. ఆ ఆకాశంలో ఉన్న దేవుడు నిన్ను చూడాలి. అనగా ప్రతి విశ్వాసి గమనించాలి. ఎప్పుడైనా కూడాను మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనను దేవుడు వింటారని, ఆ ప్రార్థన దేవుడు చూస్తారని, ఆ ప్రార్థన దేవుని చెంతకు చేరుతుందని, ఆయన నీ యొక్క ప్రార్థన ద్వారా నిన్ను ఆయన దృష్టిలో ఉంచుకుంటారని నీవు గ్రహించాలి. ప్రతి విశ్వాసి గ్రహించాలి. ప్రార్థన అనగానే ఒక చిన్న ప్రార్థన చేయంటారు. ప్రార్థన అనగానే ఒక చిన్న ప్రార్థన చేయమంటారు. కానీ ఆ మాటే వాడకండి, ఆ మాటే వాడకండి. దేవునితో నువ్వు మాట్లాడాలి. దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు, దేవునితో నీ మొరను తెలియజేస్తున్నావు. కాబట్టి నీవు ఎప్పుడు కూడాను దేవుని సంగతి చెప్పేటప్పుడు చిన్న ప్రార్థన చేయి. మీరు వెళ్ళాలంట చేయకపోయినా పర్వాలేదు. ఎవరికి చేస్తున్నావు నువ్వు ప్రార్థన? నీ సృష్టికర్త అయిన దేవుడికి ప్రార్థన చేస్తున్నావు, నీ మొరను వినే దేవుడికి ప్రార్థన చేస్తున్నావు, నీ బాధలను వినే దేవుడికి ప్రార్థన చేస్తున్నావు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తొందర టైం అయితే నేను వెళ్ళాలి, ప్రార్థన ఎక్సెప్ట్ చేసేవేంటి అంటారు. వారు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు విని ఏమంటున్నాడు చూడండి. అక్కడ పరిశుద్ధాత్మడు దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, తూర్పులు విడిచెను, మొరబెట్టెను. ఆ రీతిగా దేవుడు వాడు మూలుగులను వినెను. ప్రార్థన చేసేటప్పుడు ఏంటంటే చేస్తారు ప్రార్థనని విమర్శించేవాడు చాలా మంది ఉన్నారు. లేదు, నీతో ఆత్మ మాట్లాడాలి,
ఆత్మతోనే దేవుని సన్నిధిలో నీవు ఉండాలి. ఆత్మ దేవుడితో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు రోమీయులకు రాసిన పత్రికలో ఏ రీతిగా మాట్లాడాడో ఒకసారి మనం గుర్తు చేసుకుంటాం. మనం ప్రతినిత్యం చదువుకునే మాటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 26వ వచనము, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి. అక్కడ వారి బలహీనతను ఎవరు చూశారట? ఇశ్రాయేలీయుల బలహీనతను ఎవరు చూశారట? పరిశుద్ధాత్మ దేవుడు చూశాడు. నువ్వు ప్రార్థనలో ఉండగానే నీ బలహీనతను నువ్వు తెలియజేసినప్పుడు ఆ దేవాతి దేవుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు చూచి సహాయము చేస్తాడు. నీ ప్రార్థనకు సహాయము చేసే దేవుడు ఆయన. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ అంత దేవుడితో ప్రార్థన చేయటం, ఆయనకి ఇవ్వాల్సినటువంటి సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఏ విధంగా ఉంటుంది నీకు తెలుసా? నీకు తెలియదు. ఆ దేవునితో మాట్లాడటం, ఆ దేవునితో నీ యొక్క భావాన్ని తెలియజేయటం నీకు తెలియదు. కాబట్టి నీకు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేయాలో ప్రార్థన చేసే సమయంలో ఆయన నీకు తెలియజేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇశ్రాయేలీయులకు ఏ రీతిగా తెలియజేశాడు, నీకు నువ్వు తెలియజేసి వారి సమస్య నుంచి ఏ రీతిగా విడుదల చేశాడు, నిన్ను నువ్వు విడుదల చేయగల దేవుడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అదే రీతిగా ఉచ్చరింప శక్యము గాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయించున్నాడు. దేవునికి స్తోత్రం. ఉచ్చరింప శక్యము గాని మూలుగలతో ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు పెంతుకొస్తాడు అంట. లేదు, పెంతుకొస్తాడు ఎవరు లేరు అక్కడ. పెంతుకొస్తాడు ఎవరు బైబిల్లో లేరు. విశ్వాసులే ఉన్నారు బైబిల్లో. విశ్వాసులే దేవుని ఎరిగిన వారే ఉన్నారు. దేవుని ప్రార్థన చేసేవారు ఆత్మతో కూడిన ఉచ్చారణ చేయాలి. ఆ ఉచ్చారణ అంటే మూలుగులు. ఆ ప్రార్థనలు దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీ ద్వారా మాట్లాడతాడు. ఆ ప్రార్థనలో జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది తల్లి? నీవు చేస్తున్న ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. నీవు చేస్తున్న ప్రార్థన నీ తరపున పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ప్రార్థన విజ్ఞాపనకర్త అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తున్నది. విజ్ఞాపనకర్త అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడికి తెలియజేస్తున్నాడు. అనగా నీ పక్షంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క సమస్యను గురించి వారు ఎదురు చూసి నీకు విడుదల చేసే వారిగా ఉంటున్నారని ఆ రీతిగా ప్రతి ఒక్కరూ గమనించాలి. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. ఆ రీతిగా వారి యొక్క ప్రార్థన బానిసత్వము నుంచి నీవు బయటకు రావాలంటే ముందు నువ్వు నీ దేవుని ప్రార్థించాలి. నీవు స్వతంత్రుడిగా మారాలి అంటే ముందు నీవు నీ దేవుని ప్రార్థించాలి. నీవు ఈ లోకములో ఏ బానిసత్వంలో ఉన్నావో నీకు తెలుసు. శారీరక బానిసత్వాలు ఉంటాయి, ఆలోచనలో బానిసత్వాలు ఉంటాయి. అటువంటి బానిసత్వాల నుంచి నువ్వు బయటకు రావడానికి దేవుని ప్రార్థించాలని ఇశ్రాయేలీయులు వారి యొక్క ప్రార్థన ద్వారా మనం చూసినటువంటి క్రియను మనం చూస్తూ వస్తున్నాం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. ఆ రీతిగా ఆ ప్రార్థన ద్వారా దేవాతి దేవుడు ఒక శక్తివంతమైన కార్యాన్ని అక్కడ చేశారని మనం చూస్తున్నాం. వారికి దేవాతి దేవుడు అనుగ్రహించిన మహాకృపను ఈ రీతిగా చూస్తున్నాం. వారు 430 సంవత్సరాల కాలము బానిసలుగా ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉన్నది. 12వ అధ్యాయము నిర్గమకాండంలో ఉన్న మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ఎగ్జోడస్ 12వ అధ్యాయము 40వ వచనంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. ఎగ్జోడస్, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినది ఏమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్దేశించిన కాలములో, నిర్ణయ కాలములో నా దేవుడు నీకు విడుదల ఇస్తాడు. నీవు దేవుని నమ్ము, నీవు దేవుని నమ్ము, దేవుని యందు విశ్వాసం ఉంచు.
అద్భుతమైన కార్యములు చేస్తాడు. ఈ రోజే కావాలి, రేపే కావాలి, ఏంటి ఇలాగుంది, వదిలేసాయి. నిర్దేశించిన కాలములు, నిర్ణయ కాలములు నా దేవుడు నీకు విడుదలను ఇస్తాడని నువ్వు గమనించాలి. దేవాది దేవుడు అక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 430 సంవత్సరాల కాలము. ఆ 400 గడచిన తరువాత స్పెసిఫిక్ గా చెప్తున్నాడు చూడండి దేవుడు. 430 years చెప్పిన తరువాత ఏమంటున్నాడు చూడండి. జరిగినదేమనగా, జాగ్రత్తగా వినాలి, 430 సంవత్సరాలు దాటినాయి. 1వ రోజు మొదలైంది. 430 సంవత్సరాలు దాటిన తర్వాత 1వ రోజు మొదలైంది. ఆ దినమందే, చాలా జాగ్రత్తగా వినాలి, 430 సంవత్సరాల కాలము, నిర్దేశించిన కాలము, నిర్ణయించిన కాలము, ఆ సంవత్సరం సమయం అయింది, నిర్ణయ కాలం వచ్చింది. ఆ దినమందే యెహోవా సేవలను ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి నీవు బానిసత్వం అని ఈ లోక పరిస్థితుల్లో అనేక సమస్యలు ఉంటాయి. ఇవాళ జరగాలి, ఇవాళ జరగాలి, ఇవాళ జరగాలి అని అనుకుంటుంది. లేదు, నిర్దేశించిన కాలం ఉంది, నిర్ణయ కాలం ఉంది. ఆ కాలంలోనే దేవాతి దేవుడు శక్తివంతమైన కార్యములు చేస్తాడని, ఆ దినమందే ఏదైతే అని యోచించారో ఆ రోజున నీకు నీ యొక్క జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రొవైడెడ్ నీవు విశ్వాసం ఉంచాలి, నీవు విశ్వాసం ఉంచాలి, నీతిమంతుడిగా జీవించాలి. అవి లేకపోతే ఏమి జరగవు. ఆందోళన నీకు. 12వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుంటున్న తర్వాత 42వ వచనంలో ఉన్న సత్యాన్ని మీరు గమనించినప్పుడు ఆయన అంటున్నాడు చూడండి. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటకు రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. రాత్రి ఆచరింపదగినది. చాలా సున్నితమైన మాటలు ఇవి. దేవాతి దేవుడు ఏ రీతిగా రాత్రి జామున కార్యం చేశాడో మనం చూడాలి. దేవాతి దేవుడు రాత్రి జామున చేసినటువంటి కార్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 12వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకుని చెరసాలన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలన్నింటినీ యెహోవా హతము చేసిను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ చాలు నీ శత్రువు ఎవరైనా కూడాను, నీ శత్రువు ఎవరైనా కూడాను నా దేవుడు వెంటాడుతాడు. ఆయన నీ కొరకు దిగి వస్తాడు భూమి మీదకి. చూడండి 23వ వచనంలో సత్యాన్ని, యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు, చాలా జాగ్రత్తగా వినాలి మీరిది, యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయించు. చూడండి, జాగ్రత్తగా వినండి. నీ కోసము నా కోసము దేవుడు దిగి వస్తాడు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయించు. ద్వారబంధము పైకము మీదను 2 నిలువు కమ్ముల మీదను వర్తమును చూచి యెహోవా తలుపులను దాటిపోవును. నిమ్ము హతము చేయుటకు మీ ఇంట్లోనికి. చాలా జాగ్రత్తగా వినాలి. సంహారునికి నీ రానివ్వడు. నీ ఇంటికి ద్వారబంధానికి రక్తం ఉందా? కరోనా రాదు. అనగా నీవు రక్తము చేసి శుద్ధీకరించబడి పవిత్రపరచబడిన వాడువా, యేసుక్రీస్తు వారిని లోకరక్షకుడిగా అంగీకరించిన వాడువా, సంహారకుడి నీ యొద్దకు రానివాడు. నా దేవుడు అంత గొప్పవాడు. ఆయన దిగి వచ్చి నీ కొరకు అద్భుతమైన కార్యములు చేసేవాడు. చూడండి, అద్భుతమైన కార్యము, నిన్ను హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చూడనీయడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఆయన చేరనీయడు. మరణము లేదు నీకు, రోగము లేదు నీకు. ప్రొవైడెడ్.
నిష్కళంకమైన విశ్వాసం ఉండాలి. వణికిసలాడే విశ్వాసం ఉండకూడదు. ఫ్లక్చువేటింగ్ ఫెయిత్ ఉండకూడదు. నిష్కపటమైన విశ్వాసం ఉండాలి. ఇశ్రాయేలు చేశారండి. 430 సంవత్సరాలు దేవుడిని వదిలిపెట్టలేదండి వాళ్ళు. ఇక్కడ 6 నెలలకే దేవుడు వదిలిపెట్టేశారండి. ఇప్పుడు 6 నెలలకే దేవుడు వదిలిపెట్టారండి. 437 వాళ్ళు దేవుడు వదిలిపెట్టలేదండి. అందుకే నుంచి దేవాతి దేవుడు మోసెస్ను తీసుకొని వచ్చాడు, అహరోనును తీసుకొని వచ్చాడు, అదే రీతిగా మిరియామును తీసుకొని వచ్చాడు. ఒక గర్భం నుంచి 3 వ్యక్తులను దేవుడు తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఆ కుటుంబాలు దేవుని వదలని కుటుంబాలుగా ఉంటున్నాయి. దేవుని యందు భయభక్తులు గల కుటుంబాలుగా ఉంటున్నాయి. దేవుని యందు ఆత్మీయతలో బలపరచబడిన కుటుంబాలుగా ఉంటాయి. దేవుని కొరకు పని చేసే కుటుంబాలుగా ఉంటున్నాయి. దేవుని వదలకుండా ఆయనను పట్టుకొని జీవిస్తున్నటువంటి కుటుంబాలు. స్వతంత్రం రావటానికి దేవుని కలిగి ఉన్నప్పుడు ఆ దేశంలో స్వతంత్రము వారికి ఇచ్చాడు. సంహారకుని శాసిస్తాడు దేవుడు. ఇక్కడ మాట చదివారా మీరు? సంహారకుని చొరనీయడు మీ ఇంట్లోనికి. మీరు ఏమనుకోవాలండి ఈ మాట వచ్చినప్పుడు? నా ఇంట్లోనికి దేవుడు సంహారకుని చొరనీయడని నీవు అనుకోవాలి. దేవుడు దానికి ఆమేన్ అంటాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. సంహారకుని చొరనీయుడు. నా దేవుడు గొప్పవాడు. నా ఇంటికి, నా ద్వారబంధములకు యేసు క్రీస్తు వారి రక్తము చేత శుద్ధీకరించబడిన గృహము నాది. నా యొక్క శరీరము ఆయన గాయముల చేత శుద్ధీకరించబడి నన్ను పవిత్రునిగా చేసుకున్న దేవాది దేవుని యొక్క విశ్వాసం నేను. ఆ రీతిగా దేవుని విశ్వాసం ఇచ్చి మీరు దేవుడితో మాట్లాడండి. ఆయన అంటున్నాడు చూడండి, దేవాది దేవుడు ఇచ్చినటువంటి మాట. హల్లెలూయా. 11వ అధ్యాయం 4లో మోషే ఫారోతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న తొలి పిల్ల మొదలుకొని తిరగలి విశ్వదాస్ తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరూ చచ్చెదరు. జంతువులను తొలి పిల్లలను చచ్చెను. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహా ఘోష పుట్టను. ఆ ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీద పుట్టదు. దేవుడు నీ శత్రువుని వెంటాడతాడు. దేవుడు నీ శత్రువుని వెంటాడతాడు. ప్రొవైడెడ్. నీకు ఉండవలసింది ఏంటంటే ప్రార్థన. అటు ప్రార్థన ద్వారా దేవాతి దేవుడు ఏ ఇశ్రాయేలీలైతే దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడి ఉన్నారు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు, వారైతే దేవుని ప్రార్థించగా ఆయన దిగి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఈ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. వారిని విడుదల చేసిన వాడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మీ యొక్క స్వతంత్రంలో ఏముందంటే ఆయన వారి యొక్క స్వతంత్రంలో పస్కా పండుగ ఆచారం ఉన్నది. అనగా క్రొత్త నిబంధన భక్తులైన మనం తెలుసుకోవలసింది యేసు క్రీస్తు వారి యొక్క శరీరము, యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ఏదైతే క్రొత్త నిబంధన అయి ఉంటుందో ఆ క్రొత్త నిబంధన ఆచారం ఏమై ఉంటుందో పస్కా ఆచారం అది. వారి విడుదలకు, వారి స్వతంత్రతకు పస్కా పండుగ ఆచారము. పస్కా బలి పశువు అయినటువంటి యేసు క్రీస్తు వారు కూడా రాత్రి జామున యేసు క్రీస్తు వారు కూడా రాత్రి జామున నీ ఆత్మకు స్వతంత్రాన్ని ఇవ్వటానికి ఆయన రొట్టె విరిచి ఇది నా శరీరం అని చెప్పారు. దేవుని స్తోత్రాలు చెప్పండి. క్రొత్త నిబంధన భక్తులైనటువంటి మనకు దేవాతి దేవుడు విడుదల చేయటానికి ఆయన శరీరమును ఆయన విరచి ఇది నా శరీరం అన్నారు. ఆయన ఒక ద్రాక్షారసమును పట్టుకొని ఇది నా రక్తం అని చెప్పారు. ఆ రాత్రి జాముని సాతానుడు ఆ యొక్క యూదా ఇస్కరియోతులోనికి వచ్చి మరణానికి గురి చేశాడు. కాబట్టి ఈ క్రొత్త నిబంధన భక్తులకు కూడాను దేవాతి దేవుడు అనుగ్రహించిన యోగ్యకరమైన ఆత్మీయ స్వాతంత్రము. వారికైతే డెలివరెన్స్ ఫ్రమ్ ది స్లేవరీ, వారికైతే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ బానిసత్వం నుంచి దేవుడు విడుదల చేశాడు. మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన మనలను
స్వతంత్రులుగా, ఆత్మీయ స్వతంత్రులుగా చేశారు. చూడండి, ఈ దినమునకై ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట గలేషియన్స్ 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనుకుడి. దేవునికి స్తోత్రాలు, దేవునికి హల్లెలూయా. స్తోత్రాలు. దేవుడు ఈ మాట మీరు విన్నప్పుడు బాగా సింపుల్ గా చదవకండి దాన్ని. డోంట్ రీడ్ లైక్ దట్. ఎలాగంటే నేను చేయాల్సింది, ఈ స్వాతంత్రం అనుగ్రహించాడు, దేవుని స్తోత్రాలు చెప్పాలిగా. హల్లెలూయా. ఈ స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి దేవుని స్తోత్రాలు చెప్పాలి కదా. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసినాడు. యేసు క్రీస్తు వారు మనల్ని స్వతంత్రులుగా చేశారు కదా. కాబట్టి దేవునికి ఎప్పుడు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. నీవు పొందిన రక్షణ, నువ్వు పొందిన ఆత్మీయ రక్షణ, ఈ స్వాతంత్రము నా దేవుడు నీకు ఇచ్చాడని నీవు గ్రహించాలి. నా దేవుడు క్రీస్తు వారు నీకు ఇచ్చారని నువ్వు గ్రహించాలి. చూడండి, ఇద్దరు పేర్లు అక్కడ రాస్తున్నాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు. కాబట్టి నీవు స్వతంత్రుడివి. ఈ స్వతంత్రాన్ని ఇవ్వటానికి దేవాది దేవుడు రాత్రి జామున వారికి రొట్టె విరిచి చెప్పిన సంగతి మనకు తెలుసు. ఆచారము, ఆ పస్కా పండుగ ఆచారముని వారు వదలలేదు. నీవు కూడా ఆ శరీర రక్తంలోనికి పాల్గొంటున్నప్పుడు నీ ఆత్మీయ స్వతంత్రంలోనికి నువ్వు పడతావు. సంహారకుడు నీ శరీరంలోనికి రాడు, సంహారకుడు నీ గృహంలోనికి రాడు, సంహారకుడు ఆ రక్తము చూసి వెళ్ళిపోతాడు. ఇది దేవుని సంబంధించిన స్వతంత్రుడిగా చేసినటువంటి గృహం అంటాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారా, పాపమును బంధకముల నుండి ఆత్మకు స్వాతంత్రము విశ్వాసులు గ్రహించాలి. మన క్రిస్టియన్స్ అనే మాట పక్కన పెట్టేది చాలాసార్లు మీకు చెప్తాను. యు ఆర్ ఏ క్రిస్టియన్, నో డౌట్ ఇన్ ఇట్. బట్ దేవుడు ఏం చెప్తున్నాడంటే, స్వతంత్రులు మనప్పుడు ఎక్కడి నుంచి స్వతంత్రులు పోయామంటున్నాడు. చూడండి, పాపమును బంధకముల నుండి ఆత్మకు స్వాతంత్రము. నీ ఆత్మ ఉంది చూసారా, నీ ఆత్మ ఏదైతే ఉన్నదో, ఈ ఆత్మకు పాపం అనే బంధకముల నుంచి దేవాతి దేవుడు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా భక్తుడు 42వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. యెషయా 42 7వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుగు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. దేవుడి యొక్క క్రియలు ఎలా గుర్తు చూడండి. నీ యొక్క రక్షణలో, నీ యొక్క ఆత్మీయతలో ఎంత భావం ఉన్నదో చూసారా. దేవుడు చెప్తాడు, గుడ్డి వారి కన్నులు తెరచుటకును, గుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవాను నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. నీ పరిస్థితి ఏంటంటే, నువ్వు రక్షకుడు రాకముందు నీ పరిస్థితి ఏంటంటే, బందీ గృహంలో ఉన్నావు, బంధకముల్లో ఉన్నావు, చీకటిలో ఉన్నావు. ఎందుకు స్వతంత్రం లేని వాడిగా ఉన్నావు. అయితే నా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకున్నాడు అనగానే నువ్వు ఒక్కసారి ఫీల్ అవ్వాలి, నా దేవుడు నా చేయి పట్టుకున్నాడని. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను నిన్ను కాపాడే దేవుడు నిన్ను స్వతంత్రణ చేశాడంటే, నిన్ను రక్షించుకున్నాడంటే, నీవు బంధకముల నుంచి వచ్చావని, నీకు మరణం లేదని, నీకు రెండవ మరణం లేదని,
నీవు స్వతంత్రుడుగా నిత్య జీవులో ఉంటావని దేవాతి దేవుడు తెలియజేసిన మాటను గుర్తించుకోవాలి. అదే రీతిగా క్రీస్తు యొక్క బాధ్యత యెషయా భక్తుడు 61:1 ఉన్న సత్యాన్ని కూడా చదువుతున్నాం. యెషయా 61:1 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. మీరు గమనించినప్పుడు దేవాతి దేవుని యొక్క ప్రియ కుమారుడు మనకు వచ్చి అద్భుతమైన క్రియ, నలిగిన హృదయములను, చెరలోనున్న వారిని, బంధింపబడిన వారిని, మన యొక్క ఆత్మలు ఇవన్నమాట. ఇలాంటి ఆత్మలకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు నా దేవుడు. యేసుక్రీస్తు వారు ఇచ్చారు నీకు నాకు. బంధింపబడిన ఆత్మలు, ఈ ఆత్మలు బంధింపబడినని మనందరికీ తెలుసు కదా. ఎట్లా బంధించబడియో మనకు తెలుసు కదా. ఈ బంధకములు ఆ యోధా పత్రికలో మనం చదువుకున్న మాటని సమయానుకూలంగా ఒకసారి గుర్తు చేసుకున్నాం. యోధాలో ఉన్నటువంటి మాటని ఈ రీతిగా చదువుతూ వస్తున్నాం. 6వ వచనము, మరియు తన ప్రధానత్వం నిలుపుకొనుక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య భాషములతో ఆయన బంధించి భద్రము చేశారు. అక్కడికి వెళ్ళాలి మనం, అక్కడికి వెళ్ళాలి. బంధించబడిన ఆ యొక్క దేవదూతల దగ్గరికి వెళ్ళాలి మనం. లేదు ఇప్పుడు మనకి లేదు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఇక్కడ శ్రమలు ఎన్నిక లేనివి అంటున్నాడు. ఇక్కడ శ్రమలు నాకు ఎన్నిక లేవు, మరణం అయితే నా దేవుని చెంతే ఉంటానని ఆయన మాట్లాడుతున్న మాటనే మనం గుర్తించుకోవాలి. ఆ రీతిగా బంధకముల నుంచి దేవుడు విడుదల చేశారని మనం స్వాతంత్రం ఇచ్చు క్రొత్త జీవితము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. రోమన్స్ 8th chapter 2nd verse. హల్లెలూయా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవునికి స్తోత్రం. పాప నియమము నుండి నన్ను విడిపించింది క్రీస్తు వారి యొక్క జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయగలకపోయినో దానిని దేవుడు చేసెను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవాతి దేవుడు ధర్మశాస్త్రం కొట్టివేయలేదండి. ఇట్ has been amended. అది దానిని కొద్దిగా మార్పు చేశాడు, నివారణ చేశాడు దేవాతి దేవుడు. అంతేకాని ధర్మశాస్త్రం కొట్టివేశాడన్న మాటని నేను ఎప్పుడు చెప్పకూడదు. కాబట్టి నీతి నియమాన్ని బట్టి క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నీకు ఇచ్చాడు. నీ ఆత్మలో జీవమున్నదే. నువ్వు క్రైస్తవుడు అని చెప్పడం ఏంటంటే నీ ఆత్మలో జీవమున్నది, మరణము లేదు. నువ్వు మరణమునకు పాత్రుడవు కాదు, నా దేవుడి యొక్క జీవానికి నువ్వు పాత్రుడివి. ఆ రీతిగా దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మరి యొక్క సత్యాన్ని పాపము బానిసత్వము నుంచి విడుదల చేశారు. 20వ వచనము 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచబడిన మూలముగా వ్యర్థపరచబడిను. నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడ్డారు. ఇప్పుడు నీకు నాశనం లేదు. దేవుని సన్నిధిలో ఉండే యోగ్యత, పరిశుద్ధుడిగా చిత్రీకరించే యోగ్యత, ఆ స్వాతంత్రం దేవుడు ఇచ్చాడని. దేవుని ఆత్మ స్థిరపరచబడిన స్థితి మనందరికి తెలుసు. 2 కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును.
మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబం చేయించు మహిమ నుండి అతి మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుడి లాగా ఇలా తయారవుతారండి. మీరు ప్రభువు యొక్క స్వారూప్యంలోకి వెళ్తారండి. దేవుడి యొక్క ఆత్మలోకి ముసుగు లేని ముఖము. మోషేవంతుడు ముసుకేసుకుని చూడలేకపోయాడు దేవుడు. నీవు నేనైతే నా దేవుని యొక్క రక్తాన్ని బట్టి నీవు దేవుని ఇలాగ అద్దములుగా ఆయన స్ట్రైట్ గా చూడగలవు. స్ట్రైట్ గా చూసే యోగ్యత నీ శరీరానికి, నీ కండ్లకు, నీ యొక్క ఆత్మకు, నీ శరీరానికి దేవుడు అనుగ్రహించాడని గ్రహించబద్దులమవుతున్నాం. తద్రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి దాసత్వములోనికి వెళ్ళకండి. ఆత్మ సంబంధము నీవు స్వతంత్రుడు దేవుని యందు, నీవు స్వతంత్రుడు కాబట్టి ఆత్మ సంబంధమైన దాసత్వంలోనికి వెళ్ళద్దు. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఆత్మదేవుడు దుష్టుని దోషములు వానిని చిక్కుల పెట్టును, వాడు తన పాప చిక్కుల పెట్టును, వాడు తన పాపముల వలన బంధింపబడును. ఏంటంటే ఆత్మకు ఏ రీతిగా ఉండాలంటున్నాడు తల్లి? దుష్టుని దోషములు వాటిని చిక్కులు పెట్టును. దోషములు మన జీవితంలో దేవునికి ఇష్టం లేని క్రియ దోషం. ఆ స్థితి మనకు ఉండకూడదు. వాడు తన పాప పాశముల వల్ల బంధింపబడును. కాబట్టి నీవు ఆత్మ సంబంధమైన దాసత్వంలోనికి వెళ్తున్నావంటే పాపములోనికి వెళ్తున్నావని. పాపం అంటే వాక్యానుసారం జీవించకపోవటమే పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము, అవిధేయతే పాపము. జాగ్రత్తగా వినండి. ఆదామవల గురించి ఆజ్ఞాతిక్రమని ప్రతి ఒక్కరు చెబుతారు. అక్కడ ఉంచబడిన విషయం ఏంటంటే అవిధేయత. దేవునికి విధేయత చూపించిన వారికి అది పాపము. అందుకనే ఒక సింపుల్ కాజును బట్టి దేవుడు క్లోజ్ పారేశాడు. ఆ క్రోష్ పారేసిన దాన్ని బట్టి స్వతంత్రాన్ని కోల్పోయాం. ఇప్పుడు మనకి ఆయన పోయిన కుమారుడి స్వతంత్రాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని మహాకృపను బట్టి అదే రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చదువుకుంటున్నాం. యు షుడ్ నాట్ గో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది స్పిన్. ఆ యొక్క పాపంలోనికి మనం పడిపోకూడదు. ఆత్మ సంబంధమైన పాపంలోనికి మనం ఉండకూడదు. దాసత్వంలోనికి మనం ఉండకూడదని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరు, అది సావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి. క్లారిఫై చేసి చెప్తున్నాడు. సింపుల్ గా క్లారిఫై చేస్తున్నాడు. నీవు దేనికి వెళ్తావు? పాపానికి వెళ్తే పాపానికి దాసుడు. ఓకే, నీతికి వెళ్ళామంటే నీతికి దాసుడివి. అనగా నీవు దాసత్వము, ఇప్పుడు నీవు స్వతంత్రుడు కదా, నువ్వు ఆత్మీయ స్వతంత్రుడు కదా, ఇంకా నువ్వు అవిధేయతనే పాపంలోనికి వెళ్తున్నావా? నో, యు షుడ్ నాట్ గో. ఆ విధంగా ఉండొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విధంగా ఉండదు. నీతికి నువ్వు దాసుడువు, నా దేవుడికి నువ్వు దాసుడు అని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. 2 పేతురు 2:19 కూడా ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. 2 పేతురు 2:19 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. తామే రక్తస్రావమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుకుంటారు. ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడు కదా. దాసులు కాకండి, దాసులు కాకండి, అవిధేయతకి దాసులు కాకండి. పాపం అనేది భ్రష్టత్వం అండి, వద్దండి, అది వదిలేసేయండి. దేవుడు మాట్లాడుతున్నాడండి మనతో ఈ దినాన. దేవుడు మాట్లాడుతున్నాడండి మనతో ఈ దినాన. 2 పేతురు 2 తిమోతి 2:26 మరి ఒక సత్యాన్ని చదువుకుంటాం. మీ స్వతంత్రాన్ని పోగించుకోవద్దు. 2 తిమోతి 2:26 మరి ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తారు. సత్య విషయమైన జ్ఞానము వారికి కలుగుడికే దేవుడు ఒకవేళ ఎదురోడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరబడిన మీరు వారి గురిలోని తప్పించుకొని మేలు కొనుదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని స్వాధికంలో
శిక్షించుతూ జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడిగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. దాసుడైనటువంటి కాపురైనటువంటి నాకు చెప్తున్నాడు దేవుడు, మీకు బోధించాలి నేను. దేవుని యొక్క అవిధేయతలోనికి వెళ్ళి పాపంలోకి పడిపోకండి. ఒకరికి అమ్మబడద్దు, మీరు సాతానుడికి అమ్మబడద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7:14 మరి ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7:14 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటున్నాడు. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయనిచ్చున్నది చేయక ద్వేషించున్నది ఏం చేయించున్నాను, ద్వేషించున్నది ఏం చేయించున్నాను పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన బానిసత్వంలోకి మీరు వెళ్ళకండి. దేవాత దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతున్నాడు. ఆత్మీయతలో బలపరచబడిన స్థితిని, ఈ స్వాతంత్రం ఏ రీతిగా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యములు నీ జీవితంలో నా జీవితంలో జరగాలి అంటే నీవు ఏ రీతిగా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని గుర్తించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ, పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ. యాకోబు 1:25 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ. యాకోబు 1:25 ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరి చూచి నిలకడగా ఉండివాడెవడు వాడు విని మరచువాడు కాక క్రియను చేయవాడేమిటి తన క్రియలో ధన్యుడగుడు. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా. సంపూర్ణమైన నియమం ఏంటంటే ఈ స్వాతంత్రం ఇచ్చేది ఆయనకు లోబడేటటువంటి కత్తి. ఆ రీతిగా ఉండమని చెప్పు. 2:12 కూడా మరొక సత్యాన్ని, స్వాతంత్రం ఇచ్చి నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగునే ప్రవర్తించుడి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పుని మించి అతిశయపడును. స్వాతంత్రం ఇచ్చి నియమము చొప్పున. స్వాతంత్రం ఇచ్చి నియమం ఏంటి? దేవునితో జీవించటమేగా, దేవునితో జీవించటమేగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమేగా, దేవుని యొక్క విధేయతలో జీవించటమేగా. ఆ స్థితి మనకు లేకపోతే దేవుడు ఏ రీతిగా నిన్ను నన్ను స్వతంత్రులుగా చేయడని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు 1 పేతురు 2:16 స్వతంత్రులయుండియు జాగ్రత్త, స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండండి. అంతే, మనం దేవునికి లోబడటమే. అంతే, నో అదర్ వే. మనం దేవునికి విధేయత కలిగి ఉండాలి. దేవునికి విధేయత కలిగి మనం జీవించాలని దేవాతి దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. అదే రీతిగా దేవుడే భూలోకంలో ఉన్నప్పుడు విధేయతను నేర్చుకున్న సంగతి మనందరికీ తెలుసు. దేవుడు విధేయతను నేర్చుకున్నాడు కదా, దేవునితో సమానమైన వాడే కదా, ఆయన భూలోకానికి వచ్చారు కదా. విధేయతానికి తెలియదు కదా, విధేయత నేర్చుకోవడానికి ఆయన చేసిన క్రియ చూడండి. 5వ అధ్యాయము ఎబ్రీయులకు రాసిన పత్రిక 8వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. ఇప్పుడు మనం విధేయత నేర్చుకుని శ్రమల్లో విధేయతను రావాలండి. కనీసం దేవుడికి విధేయులు మంది అవ్వాలండి. ఈ శ్రమల్లో నా దేవుడు చేశాడండి, అది నా దేవుడు ఆ క్రియ చేశాడండి. దేవుడు నీ కొరకు నా కొరకు ఆ విధేయత నేర్చుకున్నాడండి దేవుని తండ్రి అయిన దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందటానికి. కాబట్టి మనము విధేయత నేర్చుకుందాం, దేవుని కొరకు భద్రపరచబడే వారిగా ఉందాం. ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనం గుర్తించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క సత్యాన్ని మనకు తెలియజేసిన స్థితిని. There are 2 things commanded here. Hallelujah, hallelujah. Liberty of the law. Hallelujah. Colossians 2వ అధ్యాయం
14వ వచనాన్ని చదువుకుంటున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. 2:14. హల్లెలూయా. మరి అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసిను. ఆయన ప్రధానులను నీకు స్వతంత్రం కోసం దేవుడు చేసిన క్రియ గుర్తించుకోవాలి. కాబట్టి నీ ఆత్మీయ స్వతంత్రం దేవుడు ఇచ్చాడు. సిలువమానుపై మరణించి ఆయన ఏదైతే రుణముగా మన మీద ఉన్నాయో మనకి ఏమి ఇచ్చాడంటే అందులో ఆయన చెప్తాడు జయోత్సవంతో నీ మాటని పరిశీలి పత్రికలు రాస్తున్నాడు. ఒక పండుగ చేసుకున్నావు, నీవు ఆత్మీయ స్వతంత్రాన్ని పొందిన వాడిగా ఉన్నావని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనం గ్రహించబద్దలవుతున్నాం. తద్రీతిగా మన యొక్క ఆత్మీయతలో మనం స్థిరపరచబడిన వారిగా ఉండాలని, ఆయన చెప్పినటువంటి ఆత్మీయంగా మనం మార్చబడినటువంటి ప్రతి క్రియను జరిగించుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్న ప్రతి క్రియలు మన యొక్క జీవితంలో ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడే స్థితిగతులు మనం ఉండాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాచ్, ఎదురు చూడుడి. మన క్రైస్ట్ ఈస్ కమింగ్. మన క్రైస్ట్ ఈస్ కమింగ్. దేవుడు రాబోతున్నాడు, ఎదురు చూడండి. మత్తయి 24:42 ఉన్న సత్యాన్ని చదువుతున్నాం. ఎదురు చూడాలి. మత్తయి 24:42 వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క శక్తిని ఇక్కడ చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినా మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. మెలకువగా ఉండుడి. నువ్వు స్వతంత్రుడివి. మెలకువగా ఉండు. నా దేవుడు రాబోతున్నాడు. జస్ట్ లుక్ ఎట్ 10th 10వ ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆధిక్యతను పొందడానికి 10th ప్లేగ్, 10వ ప్లేగ్ వచ్చింది చూసారా? అదే జ్యేష్ఠ పుత్రుల మరణము. నిర్ణయ కాలం. అది నిర్ణయ కాలం వచ్చింది. ఎదురు చూడు. దేవాది దేవుడు నీ కొరకు రాబోతున్నాడు. 26:42 మత్తయిలో కూడా that you enter not in the temptation. 26:42 మత్తయి 26:42 సత్యాన్ని చదువుకుంటున్నాం. మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవటం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారి మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నుల భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసిను. అప్పుడు ఆయన తన శిష్యుల ఎదురుకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకుని, ఇదిగో ఆ గడి వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదము. ఇదిగో నన్ను అప్పగించువాడు. చాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే టెంప్టేషన్. చేయవలసిన పని చేయట్లా వాళ్ళు చేయమన్న పని చేయలేదు, నిద్రపోతున్నారు. దేవుడే శ్రమలకు ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తుంటే కొండకి వీళ్ళకి ఏమైందండి? శిష్యులకి బాగా తిని త్రాగి నిద్రపోతున్నారు. అక్కడ ఆయన ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేయలేదు. అలాంటి బలహీన పరిస్థితులు మనలో ఉంటే జాగ్రత్తగా ఉండండి. వాటి నుంచి బయటకు రండి. ఈ లోకంలో తోడేళ్ళు ఉన్నాయి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 29 చదువుకుంటున్నాం. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలియను. వారు మందను కనికరింపరు. చాలా జాగ్రత్తగా మనం వినాలి. తోడేళ్ళు ఉన్నాయి. తోడేళ్ళు అంటే కష్టమైన ఆ బలమైనటువంటి మూర్ఖంగా ఉంటాయి. ఆ పరిస్థితి అది సాధారణకు సంబంధించినది.
మన మనస్సుల్ని బలహీనపరుస్తాడు సాతానుడు. అదే రీతిగా ఇన్ ప్రేయర్స్ ఆ యొక్క 1 పేతురు 4:7 చదవండి. ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. 1 పేతురు 4:7 అధ్యాయం చదువుకుంటున్నప్పుడు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. మెలకువ కావాలి ఇప్పుడు మనకి. ప్రార్థనా జీవితం కావాలి మనకి. స్టాండ్ ఫీట్ ఇన్ ద ఫెయిత్. ఆ విశ్వాసములో స్థిరపరచబడి ఉండండి. విశ్వాసములో స్థిరపరచబడి ఉండండి. గలేషియన్స్ 5వ అధ్యాయము 1వ వచనము, గలతీయులకు రాసిన పత్రిక 5:1 మీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. ఇప్పుడు ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకండి. మరలా దాస్యమను కాడి క్రింద, ఎప్పుడు కాడి క్రింద చిక్కుకొనకండి. దాస్యమని కాడిలోకి వెళ్ళిపోతాను. జరుగుతున్నదే ప్రభుత్వం శాసిస్తే, ప్రభుత్వం రోమన్ క్యాథలిక్ చర్చెస్ అన్ని క్లోజ్, సిఎస్ఐ చర్చెస్ అన్ని క్లోజ్. సాతానుడు అపవాది అధికారం దగ్గరికి వెళ్ళి వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. మనకి ఏదైతే ఉందో భయాన్ని దాన్ని క్రియేట్ చేస్తాడు. ప్రపంచమంతా ప్రార్థన లేని ఆదివారంగా ఉండిపోతుంది. ప్రపంచమంతా ప్రార్థన లేని ఆదివారంగా స్థిరపరచబడుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు స్టాండ్ ఫెయిత్ ఇన్, విశ్వాసంలో స్థిరముగా ఉండండి. మరి యొక్క మాటలు చదువుకుంటున్నాం. లైక్ ఎ మ్యాన్ 1 కొరింథీ 14:20 ఉన్న మాటలు చదువుకుంటూ వస్తున్నాం. Don't flinch in the fight, maintain your ground at all, cast resistance, forward strike, చూడమ్మ 1 కొరింథీ 14:20 సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్న సత్యాన్ని చదువుకుంటున్నాం. హల్లెలూయా. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసి పిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. పిల్లల్లాగా ఉండాలంటండి. పిల్లలు ఎక్కడ తీసుకెళ్ళక వచ్చేస్తారు. దుష్టత్వం విషయమై పిల్లల్లాగా ఉండాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని దేవాతి దేవుని యొక్క స్వతంత్రాన్ని ఆత్మతో నింపబడిన స్థితిగతుల్లో మనం ఉందాం. 2 తెస్సలోనిక 2:15 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 2 తెస్సలోనిక 2:15 ఉన్న సత్యాన్ని చదువుతున్నాం. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్య జనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుతూ దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చెను. ఎందుకంటే ఉగ్రత వచ్చింది వారి మీదకి. ఆటంకపరుస్తున్నారంట. మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరుస్తున్నారు. దేవుని సువార్తీకరణకు ఆటంకం జరుగుతుంటే దేవుని ఉగ్రత ఆగదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన స్వతంత్రాన్ని మనం కాపాడుకుందాం. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. బలవంతులుగా ఉందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:16 చదువుకొని ముగించుకుంటూ ఉంటాం. ఎఫెసీ 3:16 చదువుకొని వాక్యాన్ని ముగించుకుంటున్నాం. అలాగే బలవంతులైనటువంటి విశ్వాసులుగా ఉందాం. 3:16 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మల బలపరచబడినట్లుగాను బలపరచబడినట్లుగాను ఇదే మనకు కావాలి. ఆత్మ బలపరచబడాలి. నువ్వు ఆత్మ వలన బలపరచబడలేకపోతే లేనిక క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, విశ్వాసం ద్వారా క్రీస్తు వారు నీలో నివసించాలి. తన మహిమైశ్వరం చెప్పున మీకు దయ చేయవలని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమ యందు వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు గ్రహించుకున్నటకు జ్ఞానులకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి వాళ్ళ కావాలని ప్రార్థించుచున్నాను. ఈ వాక్యాన్ని బాగా ఇంట్లో కూర్చొని చదవండి. దేవుని యొక్క కుటుంబం మనం పై భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలన్నిటికంటే ప్రత్యేకించిన కుటుంబం అంటే మనమందరం సంపూర్ణమైనటువంటి ఆత్మ సంతోషంలో ఉండాలి. ఆత్మీయంగా బలపరచబడ్డాం.
ఆత్మకు కావాల్సినటువంటి రక్షణను తీసుకుందాం, నిత్య జీవానికి వారసులుగా దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము, నాతో ఏకీభవించండి. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. అయినా సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయినా దేశములకు స్వాతంత్రం ఉన్నది, అయితే దేశ ప్రధానులు ఆత్మలకు స్వాతంత్రం ఇవ్వలేరు. నా దేవుడైన మీరే మాకు స్వాతంత్రాన్ని ఇచ్చిన ఏకైక దేవుడవు. అట్టి స్వాతంత్రతతో మా విశ్వాసతను కాపాడుకొని, మా విధేయతను కాపాడుకొని, నీ యొక్క నిత్య జీవంలో వారసులయ్యే ప్రతి పరిస్థితి స్థిరపరచబడిన గాక. ఇద్దరు మన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మను ఆశీర్వాదకరముగా మార్చబడిన గాక. వారి కుటుంబంలో ఉన్న ప్రతి బలహీన పరిస్థితులు యేసు నామములో విడుదల చేయబడిన గాక. వారి బిడ్డల విషయంలో ఉన్న వేదన తొలగించబడిన గాక. చదువుల విషయంలో, ఉద్యోగుల విషయంలో, వివాహం విషయంలో, గర్భఫలం విషయంలో మీరు ఇచ్చినటువంటి యోగ్యకరమైన భవిష్యత్తును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోండి. వృద్ధులకు స్వస్థత దయచేసినందుకు స్తోత్రాలు, ఆదరణ దయచేసినందుకు స్తోత్రాలు, ప్రార్థనా జీవితం దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించు. ఎలా చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దయచేయబడిన గాక. అగ్నితో కాల్చడినైనా, మీ అగ్నితో కాల్చడినైనా, మీ ఆత్మతో బలపరచడినైనా, మీ ఆత్మశక్తితో స్థిరపరచండి స్వామి. మీరు చేయాలి, మీరు చేసినందుకు స్తోత్రాలు క్షమించు. ఈ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. అనూహ్యమైన అసంఖ్యమైన సంఘటనల నుంచి విడుదల చేసి, కరోనా నుంచి విడుదల చేసి నా బిడ్డలను స్వతంత్రులుగా చేసుకునేందుకు స్తోత్రాలు. అయినా సంహారకుని మీరు చొరనివ్వనన్నారు. నిన్ను నమ్మిన బిడ్డలకు అటు యోగ్యకరమైన వాగ్దానం అన్నదే అది మేము పొందాము. మాకు మరణం లేదు, రోగము లేదు. నీ యొక్క రక్తములో మేము గాయపడిన శరీరం ద్వారా ఉన్నది. అది మా విశ్వాసము, విధేయత స్వామి. అటు గొప్ప శక్తివంతమైన దేవుని మేము కలిగి ఉన్నాం. వీళ్ళందరినీ ఆశీర్వదించండి. కుటుంబ సమస్యల నుంచి విడుదల చేయండి, కోర్టు సమస్యల నుంచి విడుదల చేయండి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి. నూతనమైన అనుభవాలతో నింపి నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించబడిన గాక. కృపలు భద్రపరచబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక. నూతనమైన అనుభవాలతో నింపబడిన జీవితంలో అనుగ్రహించిన దేవుడి యొక్క కార్యములు వారి జీవితంలో స్థిరపరచబడిన గాక. ఆత్మీయంగా బలపరిచి నిత్య జీవనకు వారసులు కాబడిన గాక. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. అందిన ఆహారమును దయచేయండి. ఎలా ప్రాణం చేస్తున్న వారిని క్షమించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం విడచేరిన ప్రతి బిడ్డకు, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరములకు, చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని యొక్క శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, పవిత్రమైనటువంటి ప్రతి పరిస్థితి స్థిరపరిచిన దేవుడు, ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసి మానవాళికి శాంతిని అనుగ్రహించిన దేవుడు, ఆదివారం జరుగుతున్న పునరుత్థాన ఆదివారం జరుగుతున్న ఆరాధన క్రమను ఉజ్జీవింపజేసి పరిశుద్ధాత్మతో నింపిన దేవుడు, భూమిలో వస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వాదకరంగా మార్చుకొని కృపలో స్థిరపరిచిన దేవుడు సదా తోడై ఉండి ఆశీర్వాదములతో నింపబడును గాక.